వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, ఖమ్మం జిల్లా రవాణా శాఖ అధికారి ఎండి గౌస్ పాషా ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మహోత్సవాలు గురించి ర్యాలీ తీయడం జరిగింది. 5 నిమిషాల కోసం ఆతృతగా ప్రయాణించకు, ఆయుష్ తగ్గించుకోకు, ఆదమరిచిన ప్రయాణం అంతిమ ప్రయాణం, హద్దులు దాటిన ప్రయాణం, వేగం హాస్పిటల్కు మార్గం, అదుపు కలిగిన ప్రయాణం ఆదర్శ ప్రయాణం, తాగి నడపకు బండి తడబడును, అడుగు చెడును ఒక బడుగు, ఆయాసకరమైన ప్రయాణం వద్దు, సురక్షితమైన ప్రయాణమే ముద్దు, డ్రైవింగ్ లో సెల్ ఫోన్ వినియోగం అత్యంత ప్రమాదకరం, హెల్మెట్ ద్వారా ప్రాణానికి రక్షణ, ముందుగా బయలుదేరు క్షేమంగా గమ్యాన్ని చేరు. మన వైరా ఎంపీఐ గారు శ్రీ ఈ మొదటి పట్టణంలో రోడ్డు భద్రత చర్యలు అవడం జరిగింది. ప్రమాదాలు జరగకుండా ప్రమాదం అయితే ఖమ్మంలో జరగాలని చెప్పి నగర నియోజకవర్గంలో గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మరియు మన ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ నగర నియోజకవర్గ శాసనసభ్యులు మన తెలంగాణ ప్రభుత్వ డిప్యూటీ సీఎం గారు గౌరవనీయులు శ్రీ మల్లు భట్టి విక్రమార్ గారు, ఆర్థిక మరియు విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్ గారు ఏర్పడుతులో మన కళాశాఖ తిరగడం జరుగుతుంది. ఈరోజు రావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మన జిల్లా రవాణా శాఖ అధికారి గారు గౌరవనీయ శ్రీ ఎండి గౌస్ పాషా గారు ఆదేశాల మేరకు ఈరోజు నగరపట్నంలో అన్ని పదాలు తిరుగుతూ ఈరోజు జరిగిన పర్యావరణ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఈ బస్టాండ్ సెంటర్లో డిస్ట్రిక్ట్ సెంటర్లో రోడ్డు భద్రతా నియమ నిబంధనల గురించి కొన్ని మాటలు కోరుకుంటూ ఇప్పుడు సీనియర్ కళాకారులు మల్లెసూరు శ్రీ గారు అత్యంత వారి ఆటమాటలు గారు ముందుకు వస్తున్నారు. కోరుకుంటున్నాం. ఆలోచనగా డ్రైవింగ్ చేసి దయచేసి ఆదరణ రావద్దని మనం చేసుకుంటా ఉన్నాం. మిత్రులారా, సోదరులారా, వినండి, అర్థం చేసుకుంటే ఎందుకంటే ఈరోజు రోజు పరంగా మనం మన ఒక్కరోజు నష్టం కాదు, ఎదుటి మనిషి కూడా నష్టపోయే అవసరం కనుక దయచేసి చెప్తా ఉన్నాం. ఈరోజు భద్రత, ఈరోజు చూడడానికి కలిసి పాటించాల్సిన అవసరం ఉంది. మరి డ్రైవింగ్ లేకుండా డ్రైవింగ్ తీసుకోవద్దు, హెల్మెట్ కంపల్సరిగా వాడాలి. ఇది గమనించాలి.
ఉండాలి. అవగాహనతోనే డ్రైవర్లకి జాగ్రత్తగా చెప్తా ఉన్నాం, దండం చెప్తున్నాం. దయచేసి మీరంతా ఈ పద్ధతి పాటించినట్టయితే మరి మీ చేతిలో ఒక 100 ప్రాణాలు ఉంటాయి కనుక దయచేసి జాగ్రత్తగా బండి నడపాలని మనం చేస్తూ